ప్రభువు నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని, క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటకు మనమందరము కూడా సిద్ధపడి ఉన్నామని నమ్ముచు మన తండ్రి అయిన దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దూతల చేత, భక్తుల చేత, భక్తి కోటి జనము చేత నిత్యము కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలమైన మేము ప్రభా మరొకసారి నీ వద్దకు చేరి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరిచి, నిన్ను కొనియాడే భాగ్యము మరొక సమయంలో మాకు దయచేసినందుకు వందనాలయ్యా. సమయంలో నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి, నీ ఆలోచన చేత, నీ క్రియల చేత, నీ శక్తి చేత మమ్మల్ని సిద్ధపరిచి, నీ ఎదుటికొచ్చి ప్రార్థన చేసే ధైర్యమును, బలమును, సహాయం అనుగ్రహించిన ప్రభువా నీ స్తోత్రాలు. సమయంలో నీ దీనదాసుడైన నాయన, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడలి ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను, నా తలంపులు మరుగు చేసి, మీరును మా తండ్రి గారును, పరిశుద్ధులు, దేవదూతలు, త్రియేక దేవుని యొక్క భూలోక భక్తులు, పరలోక భక్తులు 24 పెద్దల యొక్క ఆదరణ తోడుగా ఉంచి, నాయన నీ దీనదాసుడి నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి, నీ బిడ్డలకు కావలసిన మాటలు, కడవరి దినాలు, మరి చాలా భయంకరమైన దినాల్లో మేమున్నాం ప్రభా. నాయన అటువంటి మాకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచనతో బలపరిచి, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలకు మీరే సహాయమును, మీరే ఆదరణ, మేలును, కార్యమును సమకూర్చి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఈ 10 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుచున్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి మాట్లాడబోచున్నారు, ఏమి ఆయన ఆలోచించి మనకు ఆలోచన కలగజేస్తున్నారు. ప్రియులారా, స్వస్థత అనే విషయాలు యేసు ప్రభు కాలంలో చేశారు. తన శిష్యుల కాలంలో కూడా స్వస్థత కార్యాలు చేశారు. ఇప్పుడు తన సేవకుల ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా కూడా స్వస్థత కార్యాలు యేసు ప్రభు దేవుడని యెహోవా అనేకమైన క్రియలు చేశారు. అయితే స్వస్థత పడిన మనం, మేలును పొందిన మనం, ఆశీర్వాదం పొందిన మనం, ఆయన క్రియల ద్వారా, ఆయన ఆలోచన చేత బలపడిన మనం ఎలాగున్నాం, ఏ రకంగా జీవిస్తున్నాం? ఈ లోకంలో ఆయన రూపము కలిగి, ఆయన ఆలోచన కలిగి, ఆయన తలంపులు కలిగి, ఆయన ఉద్దేశాలు కలిగి మనం ఏ రకమైన రీతిలో నడుస్తున్నాం? ఏ రకమైన రీతిలో మనం మాట్లాడుతున్నాం? ఆలోచనలు, క్రియల రూపములు ఏ రకంగా ఉన్నాయి? ఒకసారి ఏనాడైనా ఆలోచించారా? ఆలోచించడానికి ఏంటి, మాకు అవకాశం దొరకలేదండి, మాకంటే సమయం రాలేదండి అనుకుంటున్నారేమో. అయితే ఈరోజు మీరు ఆలోచించండి. ఎందుకంటే లోకములో అనేకమైన విపత్తులు, శోధనలు రాబోతున్నాయి. చాలా భయంకరమైన, మనిషికి నమ్మలేని రోజులు. ఆల్రెడీ కరోనా తర్వాత మనిషిని దోసుకుని తినే రోజులు వచ్చేసినాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. అమాయకమైన ప్రజలను, అమాయకమైన వ్యక్తులను, మరి వాళ్ళేదో గవర్నమెంట్ మనుషులమని, లేదా అక్కడ వారు ఇక్కడ వారని చెప్పి మోసం చేసి ఒళ్ళు నలగకుండా కోట్లు దోసిన వారు,
దొండుకునే వారు చాలామంది లోకంలో ఉన్నారు. వారి మధ్యన మనం జీవిస్తున్నాం. అయితే వీటన్నిటి బట్టి నాకు ఆలోచన దేవుడు అందిస్తున్నాడు. ఎలాగంటే మిమ్మలను తోడేళ్ళ మధ్యన మిమ్మల్ని జీవింప చేస్తాను అన్నారు. నిజమేనండి. ప్రభుని ఎరిగిన బిడ్డలు మానవులందరూ కూడా తోడేళ్ళ మధ్యలో ఉన్నట్టంటే మనుషులు మృగంగా మారి కష్టపడకుండా ధనవంతుడు లేదా కష్టపడిన వాడి చెమ్మును దొంగిలించడం, దోసుకోవటం చేసే వారందరూ కూడా తోడేలతో సమానం. అలాంటి వారు మనతో స్నేహం చేస్తారు, మనతో ఉంటారు, కానీ ఎలా మోసం చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే మనం దేవుని యందు భయభక్తులతోనూ విశ్వాసంతో ఉంటాం. కానీ సాతానుగాడు ఏంటంటే చాప కింద నీరు వలె నీలో చేరిపోతాడు. నిన్ను ఎలా ముంచాలో, ఎలా నాశనం చేయాలో, ఎలాగ నిన్ను రోడ్డు మీద నిలబెట్టాలో, ఎలాగ నిన్ను గందరగోళంలోకి ఈడ్చుకుపోవాలో అనేది సాతానుగాడి పని. ప్రియులారా, ఎంత మన బంధువులైనా, ఎంత మన స్నేహితులైనా, నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, జాగ్రత్త కలిగి ఉండండి. మన తల్లిదండ్రులు చెప్పిన మాట ఇప్పుడు మన జీవితాల మీద, భవిష్యత్తుల మీద, మన జీవితం అనే ప్రయాణం మీద పడబోతుంది. ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఎలాగా మన మీద ఒక పర్వతం పడినట్టు. ఇప్పుడే నేను ఒక వార్తలు చూశాను. ప్రియులారా, ఇప్పుడే వాళ్ళు మరి ఎందుకు వెళ్ళారో తెలియదు, కానీ మోటార్ సైకిల్ మీద వచ్చారు. ఒక కుర్రాడు మోటార్ సైకిల్ మీద దిగిపోయాడు. పార్కు చేస్తూ వెహికల్ని ట్రాన్స్ఫార్మర్ టచ్ చేశాడు. తెలియకుండానే క్షణాల కుమారుడు మరి కాలిపోయాడు. క్షణాల్లో కరెంట్ షాక్ కొట్టి. ఇప్పుడే నేను వార్తల్లో చూశాను. వాళ్ళు వచ్చారు. ఇప్పుడే జస్ట్ 2 నిమిషాలు ఆగితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఈ పక్కన బయట కంపెనీ ఉందో మరి ఏంటో తెలియదు, కానీ అక్కడ క్షణాల్లో ప్రాణం పోయింది. ఇప్పుడేం జరుగుతుందో తెలియదు ప్రియులారా. కానీ సాతానుగాడు పొంచి ఉన్నాడు. ఎలా తెలుసా? మన తెలుగు భాషలో చెప్పాలంటే గోతికాడ నక్కల వలె ఎదురు చూస్తాం. నక్కలు దారంటే ఏమి వెళ్తాయనో గోతులో ఉండు నక్కునట్టుగా నక్కుతాడు. ఎప్పుడు దొరుకుతామని చూస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. నీకే కాదు, నీ ఇంటి వారికి, నేను నమ్ముకున్న వారికి అందరు కన్నీరే మిగిలిస్తాడు. యోబు గారి విషయంలో అదే జరిగింది కదా. యోబు గారు మంచి ఆనందంగా జీవిస్తున్నాడు. అదే సాతానుగాడు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు యోబు మీద. అయితే యోబు గ్రహించకుండానే అంతా నాశనం చేసేసుకున్నాడు. జరిగిపోయింది, నాశనం అయిపోయింది. యోబు గారు దూషిస్తాడేమనుకున్నాడు, కానీ దూషించలేదు. ఏమన్నాడు తెలుసా? దేవుడిచ్చాడు, మరలా తీసుకున్నాడు. ఇవాళ అలాగ అంటలేదు, మనం అనే పరిస్థితి లేదు. ఎందుకంటే అందులో నలుగురు ప్రభువుని ఎరిగిన వారి ప్రశాంతంగా జీవించాలనుకున్నవారంట అనుకుంటే, ఇందులో 6 మాత్రం అది కరెక్ట్ కాదు అని నిన్ను మాటలతోనూ వారి క్రియలతో యోబు గారిని శోధించినట్టుగా ఈ భయంకరమైన శోధిస్తున్నారు. జాగ్రత్త. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుడనే పదముకు నీ వెంటే ఉండేవారు, నీతో నడిచేవాడు ఆయన. గమనిద్దాం, వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ విషయాలు మీరు గమనించాలి ప్రియులారా. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము ఎలితే అని తెలుసుకుంటే, అనాగరికలకు ఆ దీపవాసులు మాకు చేసిన ఉపసారము చేసిన అన్నంతటా ఎలాగనగా అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున వారి నిప్పు రాజవేసి మమ్ములను అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపుడు పుల్లలు వేరి నిప్పుల మీదేగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతను చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు
ఆ జంతువు అతని చేతిని ఆ జంతువు అతని చేతిని పట్టుకున్నప్పుడు చూసి ఏమంటున్నారు? నిశ్చయముగా ఈ మనుషుడు ఇక్కడ ఏమన్నారు? ఆ సర్పము పట్టుకుంటే ఇమీడియట్గా చనిపోతారు. అక్కడ ఏంటంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ యొక్క సముద్రంలో ఒక దీవులు ఉంటాయి కదా, ఆ దీవు వాసులు ఎలాంటి వారంటే ఏదైనా హాని గీని చేసి ఏదైనా కాటినా, ఏదైనా కరిచినా, ఏదైనా కుట్టినా, ఆ విష జంతువులు కరిస్తే కానీ కుట్టిన కాటు వేసిన ఇతడు పాపి, ఇతడు దుర్మార్గుడు, ఏదో పాపం చేశాడని నిర్ధారణ చేసుకునేవారు. అటువంటి వారి మధ్యకి వీరు ఒక సైడ్కి గాలి వేయగా కొట్టుకుపోగా ఒక దీవులో నివాసం ఉండటం, ఆ రాత్రి కాలం తడిచిపోవటం వల్ల వాళ్ళు తుఫాను వచ్చి ఆ యొక్క ఒడ్డుకి చేరిపోయినప్పుడు వారు ఒక నీడని ఒక మోపుడు పుల్ల వేసుకొచ్చి ఏరుకొచ్చి అతడు మంటలో వేసినప్పుడు ఆ మోపు పుల్ల ఆయన చేతిలో కాబట్టి వేచినప్పుడు వెంటనే చేపట్టుకుంది. ఇక్కడ ఏమన్నాడు? మహాపాపి ఇతడు అని ఆ దీపవాసులు ఎందుకంటే వారు ఎందుకు అనుకున్నారంటే మంచివాడికి దేవుడు తోడుంటాడు, చెడ్డవాడికి దేవుడు తోడుండడు, దురాత్మల వారిని వెంటాడతాయి అని ఒక నిర్ధారణము వారి ఆలోచనకి కలిగి ఉన్నది వారికి. ఎలాగంటే ఒక మనిషి ఏదైనా కాటి అంటే ఏదైనా సర్పము కానీ ఏదైనా జంతువు కానీ చంపటం కానీ లేదా కాటివేసి దానివల్ల చనిపోవటం జరిగితే ఇతను మహాఘోరమైన పాపం చేశాడని ఒక నిర్ధారణకు వచ్చేసారు వాళ్ళందరూ. అప్పుడు అంటున్నారు ఏమని అంటే, ఇతడు సముద్రముని తప్పించుకున్నను మాత్రం ఇతను బతకనీడని తమలో చెప్పుకునిరి. అంటే ఆ సర్పం చాలా విషమైనది. ఆ సర్పము కాట వేయగానే చనిపోతారు మనుషులు. అలాంటిది ఇతడు సముద్రంలోంచి వాడలను తప్పించుకుని వచ్చిన వాడు దుండగుడు అని వారు అనుకుంటున్నారు. కానీ పౌలు గారు దైవజనుడు, దేవుని దాసుడు అని వారు గ్రహించట్లేదు, చనిపోతారని చూస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? ఆ విశ్వ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానికి పొందలేదు. వారి శరీరము వచ్చునో లేక అనేది ఇక్కడ కనపడుతుంది. అంటే శరీరమును గమనిస్తున్నారు, ఎక్కడైనా ఏమైనా ఉందా ఎలాగ. అంటే మనం ఎక్కడికైనా తెలియని గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా హాని జరిగినప్పుడు అక్కడ ఆ విష జంతువులు వాటి విధానం వారికి ఆ గ్రామస్తులకు తెలుసు కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆ సూచనలు చూస్తూ ఉంటారు. సర్పం కరిచినా, పురుగు కుట్టినా, విష జంతువులు ఏది కుట్టినా కానీ వారి యొక్క విషయాలు గమనించుకుంటూ ఉంటారు. దానివల్ల ఏదో మందు వాడటమో పసరు వాడటమో జరుగుతుంది. అలాగనే పౌలు గారి యొక్క దేహాన్ని తడుముతున్నారు వీళ్ళు. అయితే అతడు అకస్మాత్తుగా పడు చచ్చునని అనుకుంటున్నారు వారందరూ. పౌలు గారిని అందరి చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలగకుండా చూచి అభిప్రాయము మానుకుని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. పౌలు గారు ఎప్పుడైతే ఆ సర్పం చాలా విషమైనది కదా, అది చాలా భయంకరమైనది కదా, చాలా ప్రమాదకరమైనది, అది మానవుడికి ఎవరికి కరిచినా ఎవరిని కాటు వేసినా చచ్చిపోతారు అని నిర్ధారణ యొక్క ఆ దీవి వాసులు, ఆ దీవిలో ఉన్న ప్రజలందరకు అర్థమైతే ఇతను బ్రతుకుండటం వల్ల 24 గంటలు, ఒక రోజు, ఒక రాత్రి, ఒక పగలు గమనించారు, ఏ హాని చేయలేదు. ఎందుకంటే ఇతను దైవజనుడు, దేవుడు వాడుకున్న ఆత్మ రూపుడు కలిగిన వాడు. అపోస్తలుడు పౌలు గారు దేవుని యొక్క మహిమను ఎరిగిన వాడు, దేవుని ప్రభావం ఎరిగిన వాడు కాబట్టి అతనికి ఇటు హాని లేదు. అప్పుడు ఏమన్నారు ఇక్కడ? ఇతడు దేవదూత అన్నారు అని ఒకడు ఆ దీపములో ముఖ్యుడు అనేను. ఆ ప్రాంతంలో కుమ్మరువు అతడు ఒక మనిషి అంటే కుమ్మరవాడు ఒకడు ఉండేవాడు ఆ ప్రాంతంలో. అతడు వారిని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు పప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబీజ చేతను బాధపడుచు పండుకుండి ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులు చూడండి, అతడు వ్యాధితో ఉన్నాడు, బలహీనతతో ఉన్నాడు.
రక్తవ్యాసావంతో మగవాళ్ళకి కూడా ఉంటుందండి. అటువంటి వ్యాధులతో ఉన్న లెగలేని పరిస్థితి. అప్పుడు పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి చేయి పట్టుకుని లేపాడు. అప్పుడు ఏమంటున్నారు? ఇది చూసి ఆ దీపంలో కడమర రోగుల వరకు వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార కార్యములతో, చూడండి, ఎప్పుడైతే పౌలు గారు స్వస్థత పరుస్తున్నారో, బాగు చేస్తున్నారో, ఏ పసరేయకుండా ప్రార్థన చేయగానే బాగుపడుతున్నారు. ప్రియులారా, అటువంటి వారిని అప్పుడు పౌలు గారు చేసే కొలిది అక్కడ ప్రజలందరూ వీళ్ళు ఆ దీవికి మరి వెళ్ళిపోయారు కాబట్టి, ఆ దీవులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా గౌరవం దొక్కుతుంది. ఇంకా గౌరవంగా చూస్తున్నారు వాళ్ళని, ఇంకా బాగా ప్రేమిస్తున్నారు వాళ్ళని. అయ్యో వీళ్ళు వచ్చారు, మనోళ్ళు, రోగం రాదు, వీళ్ళు దుర్మార్గులు, పాపులు అనే విషయంలో వారు ఒక నిర్ధారణకు వచ్చేసి పక్కన పడేశారు, ఊరు పక్కని. అలాంటి వారిని కూడా బాగు చేసి పౌలు గారు గొప్ప కార్యం చేశాడు. అందుకనే ప్రియులరా, ఈరోజు అంశం ఏంటంటే మొరపెట్టుట. మొరపెట్టుట అంటే మొరం ఎందుకు పెట్టాలి? పౌలు గారు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టాడు. ప్రార్థన చేసుట, మొరపెట్టుట, ప్రార్థన చేసుట, ఈ రెండు కార్యాలు పౌలు గారు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా చేశాడు. పౌలు గారు చిన్నవాడేం కాదుండోయ్. మీరు అనుకున్నట్టు మనకలాగా ఏమీ లేనివాడు కాదు. రాజు కుటుంబంలో పుట్టిన పౌలు గారు, రాజభోగాలతో జీవించిన పౌలు గారు. ఈ రోజున చూడండి, ఆహారం కొరకు పౌలు గారు డేరాలు కుట్టుకున్నాడు. తెలుసా సంగతి? పౌలు గారు ఒక అంటే ఇజ్రాయేల్ ప్రజలలో మహా బలము, అన్ని అధికారాలు కలిగి జీవించే శక్తిమంతుడు. అటువంటి యూదుడు అతడు. అంటే అటువంటి యూదుడు అంత బలమైన వాడు. యూదుడు అంటే జ్ఞానవంతుడు, అన్ని విషయాల్లో అనుభవం కలిగిన అతను. అన్ని రాజుకు ఏ గౌరవం దక్కుతుందో అతను కూడా అంతే గౌరవము ఇవ్వాలి. అటువంటి కుటుంబంలో పుట్టినవాడు పౌలు గారు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు చూడండి ప్రియులారా, పౌలు గారు చేసిన పొరపాటు ఏమీ కాదు. ఒకటే ఒక పొరపాటు చేశాడు. రాజుల మాటలు విని, రాజులకు మాట విని క్రైస్తవులు అనగా దేవుని పిల్లలైన వారిని చంపేయటం అతను చేసిన మొదటి తప్పు. అక్కడ రాజులు అనగా మరి ఏ కుటుంబంలో అయితే పుట్టాడో పౌలు గారు, ఆ కుటుంబాలు అందరూ కూడా రాజులు కుటుంబాలను పరిపాలన చేసే కుటుంబంకు సంబంధించిన మనుషులు. కాబట్టి రాజుల యొక్క ఆలోచనకు, రాజుల యొక్క ఆలోచన క్రియలకు, తలంపులకును ఆత్మీయ తలంపులు కలిగిన వారుగా ఉన్నారనేది మనం గమనించాలి. అయితే ఇక్కడ పౌలు గారు చేసే ప్రార్థన ఎటువంటిదని ఒకసారి గమనించినప్పుడు, మేము వాడ ఎక్కని వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. 3 నెలలైన తర్వాత ఆ దీపముతో శీతకాలమంతా గడిపిన అస్సుని సహనము గల అలెక్సాంద్ర పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సొరకు పైకి వచ్చి అక్కడ 3 దినములు ఉంటిమి. అంటే ప్రియులరా, సుమారు పౌలు గారు ఆ దీవులో 3 నెలలు ఉన్నాడు. శీతాకాలం అంతా కూడా అక్కడే ఉన్నాడు ఆయన. అంటే 3 నెలలు ఆనాడు కాలంలో వాడ ఇబ్బంది పడితే, ప్రాబ్లం వస్తే ఆ 3 నెలలు అక్కడే ఉండవలసి వచ్చింది పౌలు గారు. అంటే 3 నెలల్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడు పౌలు గారు. మనం గమనించాలి. ఇక్కడ పౌలు గారి గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, పౌలు గారు ఏమాత్రం మనకలాగా ఏమీ లేనివాడేం కాదండి. పుట్టటంతో అతను పుట్టిగా రాజుల కుటుంబం, మహాధనవంతుల కుటుంబం, విద్య కలిగి కుటుంబం, అంతా రాజ్య టీవీతనము కలిగిన కుటుంబంలో పుట్టినవాడు పౌలు గారు. కానీ ఈరోజు ప్రభువుని ఎదుర్కొనగా, ప్రభు సౌలా సౌలాని పిలిచిన పిలుపుకు లోబడి, ప్రభు యొక్క ముఖంను, ప్రకాశమును చూసి, నిజంగా ఓ రకంగా లెక్కేసుకోవాలంటే యేసు ప్రభు మానవుడిగా ఉన్నప్పుడు ఓ రకంగా చూసిన వారు కొందరైతే, స్వయముగా మొదటగా మహిమ గల దేవుడిని, యేసు ప్రభుని చూసిన మొదటి వ్యక్తి ఎవరంటే పౌలు గారే. పరలోకంలో ఆరోహణమైన తర్వాత పౌలు గారు మరొకసారి పరిశుద్ధాత్మ యొక్క మహిమతో కనపడింది, ఆ వెలుగులో కనపడింది, ఆ వెలుగులో చూసింది కూడా పౌలు గారే. అందుకే పౌలు గారు వస్త్రాలు ముట్టుకున్న చాలామంది స్వస్థపడ్డారు. పౌలు గారు దేహం తాకిన చాలామంది బాగుపడ్డారు. పౌలు గారు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఎందుకంటే ఇక్కడే నిదర్శనం. ఆ దీవులో ఉన్న ప్రజలు, ఆ సర్పం చాలా భయంకరమైన సర్పం. ఆ సర్పం కూడా పౌలు గారిని ఏమీ చేయలేకపోయింది. పైగా అగ్నిలో కాలిపోయింది కూడా అది. అని దేవుని యొక్క పిల్లలకు
ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన బలమంగా, నీ ప్రార్థన విలువగా దేవుడు ఉంచుచున్నాడు, నీ ప్రార్థనకి ప్రతిఫలం దక్కుతుందంటే దేవుడు నేను ఏర్పరచుకున్నాడు లెక్క. అందుకే మొరపెట్టడం, ప్రార్థన చేయటం మానకండి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. రాత్రనక పగలనక దొరికిన సమయమప్పుడల్లా దేవునిని స్తుతించండి, దేవునిని గణపరచండి. అప్పుడే మీకు మీ ప్రార్థనకు, మీ విజ్ఞాపనకు బలము దొరుకుతుంది. అప్పుడే మీరు వీరులుగాను, పరిశుద్ధులుగాను, పౌలు గారు లోక సంబంధమైన శరీర సంబంధాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత ప్రభువుని చూసిన తర్వాత పరలోక సంబంధమైన బలాన్ని సంపాదించుకున్నాడు. 2 రకాలు. లోక సంబంధమైన బలవంతుడే పౌలు గారు, కానీ దేవుని సంబంధంగా లోకాంతకంటే బలాన్ని మరి ఎక్కువగా సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఈనాడు లోకంలో ఆస్తులు, అంతస్తులు బైబిల్ గ్రంథంలో చూశారు కదా. దైవజనుడా, నిన్ను నేను వెంబడించాలంటే ఒక యవనస్తుడు అంటాడు, నీదొకడు కొదువైనది, అదేంటంటే అడగమన్నప్పుడు నువ్వు అన్నట్టుగానే నేను అన్ని రకాల మంచి పనులు చేస్తున్నాను కాదు, కాబట్టి నీ ధనమును అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ యవనస్తుడు చిన్న చూపుకుని వెళ్ళిపోయాడు యేసుప్రభుని. అటువంటి పౌలు గారు కాదు. పౌలు గారు కూడా యేసుప్రభు మాట్లాడినప్పుడు, యేసుప్రభు చూసిన కళ్ళు అతనికి కనపడ గుడ్డుతనం వచ్చినప్పుడు, ఏమండి అననీయ వచ్చి ప్రార్థన చేయగా కనురెప్పలు తెరవబడి మహిమ కళ్ళతో ప్రజలందరూ చూస్తున్నప్పుడు ప్రజలందరూ పాపనేత్రాలు దేవుడు కడిగి వేశాడు, తుడిచివేశాడు. ప్రియులరా, పౌలు గారు ఎప్పుడైతే ఆ మహిమ చూపును కలిగి ఉన్నాడో అప్పుడు ప్రజలందరూ కూడా వారి వ్యాధులు, వారి బాధలు కనపడతారండి పౌలు గారికి. అందుకనే పౌలు గారు మహాశక్తిమంతుడయ్యాడు. అందుకని అప్పుడు పౌలు గారు ఇక ప్రార్థన చేయగా దురాత్మలు గద్దించబడ్డాయి, దురాత్మలు విడిచిపెట్టాయి. దురాత్మలు ఆయన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయినాయి. అంటే కేవలము పౌలు గారు ప్రభువును చూసి గొప్ప వెలుగును సంపాదించుకున్నాడు. ఈరోజు మీరు నేను అనేకమైన విషయాల్లో, అనేకమైన తలంపుల్లో ప్రార్థన నడిపింపు కలిగి ఉన్న మనం దేవుని ఎడల నమ్మకము కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయండి, మొరపెట్టండి. మీ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది, ఎక్కుతుంది. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం, ఏదో చేస్తున్నాం, మన ప్రార్థన ఫలిస్తుందా అండి? లేదండి, ఖచ్చితంగా. ఎందుకంటే నీవు దేవుని రూపము కలిగావు, దేవుని స్వరము కలిగినావు, దేవుని ఆలోచన కలిగి ఉన్నావు, దేవుని క్రియలు కలిగి ఉన్నావు, దేవుని తలంపులు కలిగి, నీలో ఉన్న అన్నీ కూడా దేవునివి. అలాంప్పుడు దేవుడు నీకెందుకు కార్యం చేయడు? నీ కార్యం ఎందుకు జరగదు? నువ్వు దాని రకంగా, దాని రీతిగా నడవాలి. మనం దాని రీతిగా ప్రవర్తించాలి, దాని రీతిగా ఆలోచించాలి. ఇది నేను తండ్రి చేశాడు కదా, తండ్రి రూపం నేను కలుగున్నప్పుడు నేనెందుకు చేయలేను, నేనెందుకు చేయగలను కదా అని మనం ఆ ధైర్యం కలిగి, దాని వాళ్ళను వీలును కలిగి అటువంటి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన కూడా ఫలిస్తుంది. నీ మొర దేవుడు వింటాడు, ప్రతిఫలం ఇస్తాడు. గమనించండి, ప్రార్థించండి. అటువంటి ఆలోచనలోకి మీరును అందరూ ప్రవేశించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ప్రియులరా, సుమారు మరి యేసు ప్రభు యొక్క స్వస్థత ప్రార్థనలు శిష్యులు ప్రభు చేసిన సుమారు 47 అంశాలు ఈ రోజుతో ముగించబడ్డాయి. అంశాలన్నీ కూడా మరి రేపటి కాలం నుండి మళ్ళీ నూతనమైన కొత్త అంశంతో మీ ముందుకు రాబోతున్న దేవుడు మరొక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. దేవుడు స్వస్థత కార్యాలు అనేకమైన చేశాడు. తర్వాత భక్తులతో చేయించాడు, తర్వాత తన కుమారుడితో చేయించాడు. ఇప్పుడు మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తున్నారు. అటువంటి ఆలోచన తలంపు దేవదేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నిబిడలుగా చక్కటి మాటలు మాకు అందించావు. నిజమే ప్రభా, పౌలు గారు ఎంత ప్రార్థనా పరుడో ఆ దీవి ప్రజలందరూ కూడా పౌలు గారిని వెంబడించారు. పౌలు గారికి మర్యాద, గౌరవము, అటు క్రియలు ప్రభు ఏమి చేయమన్నాడో పౌలు గారు ఆ స్థలానికి వెళ్ళటానికి దేవుని చిత్తం అనుకున్నాడు. పౌలు గారు అక్కడున్న వారందరినీ వారి పాపములో, వ్యాధుల్లో, బాధల్లో, శోధనలో నలిగిపోతున్న వారికి స్వస్థత, గొప్ప కార్యాలు దేవుడు పౌలు గారి ద్వారా అందించి, ప్రభా నీ ద్వారా, నీ దాసుడి ద్వారా దయచేసి ఆ దీవి ప్రజలకు వెలుగుతోనూ, స్వస్థతతోనూ, ఆరోగ్యంతో బలపరిచిన దేవుడు మమ్మలను, మా బంధుమిత్రులను, మా స్నేహితులు, మా దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఇదిగో ప్రభా, ఇప్పుడే ఒక వీడియో చూశాను ప్రభా,
ఇద్దరు యవనస్తులు బండి మీద వచ్చి ఒక యవనస్తుడు బండి దిగిపోయాడు, ఒక యవనస్తుడు బండి పార్కు చేయగానే కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మంటలు వచ్చి బండితో సహా కాలిపోయాడు. క్షణాల మాదిరిగానే 5 నిమిషాలు 3-4 నిమిషాల్లో ఈ కార్యం జరిగింది. ప్రభు, ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు ప్రభా. ప్రతి మనిషికి జాగ్రత్త, భద్రత కావాలి. నీ ఆలోచన, నీ తలంపులను నాకు అందించి ప్రభా, మీ బిడలైన వారికి ఎవరికి ఎటువంటి హాని లేకుండా, ఎవరికి ఎటువంటి శోధన రాకుండా, ఎటువంటి బాధలు ఇబ్బందులు కలగకుండా నీ ఆత్మ నడిపింపును, వినుచున్న వారును గ్రహించుచున్న వారు నీ లేఖనమును, నీ మాటలకును, నీ ప్రార్థనకును, వారి యొక్క విజ్ఞాపనను మొరపెట్టుచున్న ప్రతి బిడ్డలకు సమాధానముతోను నీ ఆలోచనతో నింపి బలపరచుమని రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములు అడుగుచు ప్రభు. మండుచున్న ఎండలని అందరికి ఊరటన, వాతావరణ చల్లతనమును, వర్షాలు త్వరగా నేను వచ్చినట్లుగా, తొలకర వచ్చినట్లుగా సహాయం అందించమని. వడగాలుపులు వస్తాయంటున్నారు, ఇక 3 రోజులు ప్రభా. ఇది మరి నాయన, ఇదిగో నీ కాపుదల దయచేసి ప్రతి వారికి వడగాలుపు దెబ్బలు లేకుండా, ఎవరు ఎటువంటి మరణానికి గురవకుండా కాపాడి బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడుగుచు బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుడని మాకు దయచే, మా ప్రార్థన చేసి వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధన కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి, ఆమేన్. ఏసురత్నమే జయం, అపాధిలేం ప్రవేశరత్నమే జయం, అపాధిలేం ప్రవేశ, సంపూర్ణ విజయం, అపాధికి అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.